మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం నిత్యం భగవంతుని ధ్యానిస్తూ ఉంటాం, అలాగే నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. ఈ నిత్య పూజలో చాలామందికి ఎన్నో అనుమానాలు, అపోహలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందిలో వచ్చే సందేహం, శుక్రవారం రోజు దేవుని పటములను కదిలించవచ్చా, పూజా మందిరంలో ఉన్న విగ్రహాలను, పూజా సామాగ్రిని కడుగవచ్చా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది. స్థిరంగా ఉండే పూజా గృహంలో అనగా నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండేవారు ఏ అనుమానం లేకుండా శుక్రవారం రోజు పూజా పటములను, సామాగ్రిని శుభ్రపరచుకోవచ్చు. చాలామంది మహిళలు శుక్రవారం రోజునే గుమ్మాలను కడగడం, పసుపు కుంకుమ బొట్లు పెట్టడం, అలాగే వీలు కుదిరిన కొంతమంది మహిళలు ఇల్లంతా కూడా శుభ్రంగా కడుక్కోవటం జరుగుతుంది. శుక్రవారం రోజు తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించడం చేస్తూ ఉంటారు. మన పురాణాలలో కానీ, శాస్త్రాలలో కానీ, గ్రంథాలలో కానీ ఎక్కడా ఈ విషయాలను వెల్లడించినది లేదు. అవి మన పెద్దల నుండి సంక్రమిస్తున్న ఆచార సంప్రదాయాలలో ఉన్న అంశాలు. చరవ్రతాదులలో మాత్రం అనగా సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి సత్యనారాయణ వ్రతం కానీ, కార్తీక మాసంలో చేసే కేదారేశ్వర వ్రతం మరియు శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వ్రతం, ఇలా ప్రత్యేకమైనటువంటి వ్రతాలను చేసుకుంటూ ఉంటాం. ఈ వ్రతాలను ఆచరించినప్పుడు ప్రత్యేకమైనటువంటి మండపమును, కలశమును, పటములను లేదా విగ్రహములను ఏర్పాటు చేసుకుంటాం. వాటిని పూర్తిగా తీసివేసి గంగలో కలిపివేస్తాము. ఉదాహరణకు గురువారం రోజు వరలక్ష్మి వ్రతం లేదా సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. ఆ రోజు సాయంత్రం మరలా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంటాం. ఆ మరునాడు శుక్రవారం వస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఇంటి నుండి పంపించకూడదు అని మన పెద్దవారు అంటారు. ఈ విధంగా శుక్రవారం చరవ్రతాదులను చేసుకున్నప్పుడు దేవుని పటములను కదిలించకూడదు అనే సాంప్రదాయం మనకు ఉన్నది. అయితే నిత్యం చేసుకునే పూజా గృహంలో ఉన్నటువంటి దేవుని పటములు స్థిరంగా ఆ పూజా మందిరంలోనే ఉంటాయి. శుభ్రం చేసి మరలా అక్కడే పెట్టేస్తాము. కానీ కేదారేశ్వర వ్రతం కానీ, వరలక్ష్మి వ్రతం కానీ చేసినప్పుడు ఆ కలశమును, ఆ మండపమును, అలంకరణను, పటములను కదిలించి తీసివేస్తాము. కాబట్టి ఇటువంటి సందర్భంలో శుక్రవారం దేవుని పటములను కదిలించడం, శుభ్రపరచడం చెయ్యకూడదు. కానీ నిత్య దేవతారాధనలో లేదా దైవారాధనలో, నిత్య పూజలో శుక్రవారం దేవుని పటములను కదిలించి శుభ్రపరచుకుని మరలా పూజను చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.